హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఫిబ్రవరి 8, 1937 ఆ రోజున ఇది 353వదమ్మా ప్రశ్న. ఏంటంటే తురీయము అంటారే అంటే ఏమిటి అని. అప్పుడు మహర్షులు వారు అంటున్నారు, ఉన్న అవస్థలు 3, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తులును. తురీయము 4వది అనుకుంటున్నారేమో, కాదు. పై 3 వాటికి ఆధారమై ఉన్నది. తురీయం అంటే 4వ అవస్థ అనుకుంటారు అందరూ. కాదు, ఉన్నవి అవస్థలన్నవి 3 అవస్థలంటే కాసేపు ఉండి పోయేది, తాత్కాలికమైనవి. అవి 3. అవి జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. తురీయం అన్నది 4వది కాదు, ఆ పై 3టికి ఆధారమై ఉన్నది. కానీ అది సులభంగా అర్థం కాదు. అందువల్ల దాన్ని 4వ దానిగా ఏకైక సత్యంగా పరిగణించారు. అదే ఆధారంగా ఉందంటే అర్థం అవదు కాబట్టి ఈ 3 కాదు 4వదిగా ఉన్నది సత్యము అని చెప్పారు అర్థం అవ్వడానికి. నిజానికి అది దేనికి భిన్నము కాదు. అది సర్వ సంభవాలకు ఆధారమై ఉన్నది. అది ఏకైక సత్యము. అది నీ అస్తిత్వమే. అవస్థేమో ఆ తురీయం మీద క్షణిక విషయాలుగా కనపడి తరువాత మళ్ళీ దానిలోనే అణిగిపోతుంది. కాబట్టి అవి యథార్థాలు కావు. మనం మాటితో చెప్పుకుంటున్న విషయం అది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు 3 తురీయము అనేటువంటి ఆ 4వ దాని మీద ఆధారపడి ఉంది. ఈ 3టికి అతీతమైనది కాబట్టి దాన్ని 4వది అన్నారే గాని అది 4వది కాదు. అది ఈ 3టికి ఆధారమై ఉన్నది. ఇలా చెప్తే అందరికీ తేలిగ్గా అర్థం అవ్వదు కనుక అది 4వది అదే సత్యము, ఇవి 3 అసత్యాలు అని చెప్పారు. నిజానికి అది ఈ 3టికంటే వేరు కాదు. దాని అందే ఈ 3 కలిగి తొలగిపోతున్నాయి. అది లేకుండా ఇవి లేవుగా. లేవమ్మా. కాబట్టి అది సర్వ సంభవాలకి అదే ఆధారమైంది, అదే ఏకైక సత్యమైంది. అదే నువ్వు, అదే నీ అస్తిత్వం, అదే నీ ఉనికి. అవస్థేమో ఆ తురీయం మీద క్షణిక విషయాలుగా కనపడి ఈ 3 అవస్థలు కూడా నీ స్వస్థితి అయిన నీ నిజస్వరూపమైన తురీయము అను చెప్పబడుతున్న ఆ తురీయ స్థితి మీద ఈ అవస్థాత్రయము క్షణిక విషయాలుగా కాసేపు ఏవేవో జరుగుతున్నట్టు ఉన్నట్టు సత్యమన్నట్టు అనిపించి అవి తర్వాత దానిలోనే కలిగి దానిలోనే కాసేపు రకరకాలుగా తోచి మళ్ళీ దానిలోనే అణిగిపోతున్నాయి. కాబట్టి అవి యథార్థాలు కావు. ఊరికి అలా కాసేపు కలిగి మళ్ళీ తొలగిపోతాయి. నీటిలో ఒక అలా కలిగి మళ్ళీ ఆ నీటిలోనే కలిసిపోతున్నట్లు ఆ తురీయమైన నిత్య సత్యమైన స్వస్థితి అయిన నీ అస్తిత్వమైన ఆ సత్యమునందే ఈ అవస్థలు అలా కాసేపు ఉన్నట్టు సత్యం అన్నట్లు అనిపించి మళ్ళీ దానిలోనే అణిగిపోతాయి. కాబట్టి అవి సత్యాలు కావు, సత్యము తురీయమైన నీ స్వస్థితే అని చెప్పి ఇంకా వివరణగా భగవాన్ అంటున్నారు. సినీ దృశ్యములలో చిత్రాలు తెర మీద నీడలు. తెర మీద సినిమా చూడడానికి వెళ్తాము, వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న దృశ్యాలు ఉన్నాయి చూడ, దృశ్యాలున్నా తెర మీద పడుతున్న నీడలే కదా. అవి తమ్ము కనిపింప చేసుకుని ముందు వెనుకలకు అటు ఇటు కదలాడి ఒకదాని నుండి మరొకటిగా మారి ఎల్లాగో కనిపిస్తాయి ఆ తెర మీదే. అవి తమ్ము రక్షింప చేసుకుంటున్నాయి, కనపడి అవి ఏం చేస్తున్నాయి, ముందు వెనకలకి కదలాడి ఇవి వస్తున్నట్టు అవి వస్తున్నట్టు, అవి ఇవి వెళుతున్నట్టు కనిపించి ఒకటి మరొక దానిలాగా మారిపోయి ఎలాగో రకరకాలుగా వ్యవహారం చేస్తున్నట్లుగా తోస్తూ ఉంటాయి మనకి. అదే సినిమా కదూ. అవునమ్మా. మరి అది కళ్ళలే కదా. కళ్ళలే. ఎందుకు కళ్ళ
అంటే అంతసేపు మారనిది ఆ తెర. ఉమ్, దాని మీదనే వాళ్ళని దేని మీద ముద్రిస్తారో ఆ క్యాన్వాసే నిజము, ఆ తెరే నిజము. దాని మీద రకరకాలుగా మారిపోతూ వేరువేరుగా తోస్తూ అదృశ్యమైపోతూ ఉన్నవన్నీ కళ్ళలే. ఉమ్, అని ఎన్ని రకరకాల మార్పులతో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నా మారనిది దానికి ఆధారముగా ఉన్న తెరే. ఉమ్, మన విషయంలో కూడా దాన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ప్రాపంచిక వ్యవహారాలు బాహ్య అభ్యంతరాలు, బయటివి లోపలివి అంటే మనసులోనివి, వెలుపల విషమైన జగత్తులోనివిను. ఉమ్, ఈ వ్యవహారం ఎవరికైనా అంతే కదా, లోపల ఏదేదో అనిపిస్తుంది, వెలుపలేవేవో చేస్తూ ఉంటాం, అవే కదా. అవే అమ్మా. కాబట్టి ప్రాపంచిక వ్యవహారాలు బాహ్య అభ్యంతరాల్లో ఉన్నవి, అవన్నీ తాత్కాలికాలే. ఉమ్, అవి ఆత్మను కాదని నిలవలేవు. మళ్ళీ అవి ఉన్నంతసేపు కూడా ఆ తెర ఉంటేనే బొమ్మలు ఉంటాయి. అవునమ్మా, నేనుంటేనే. మన విషయంలో కూడా ప్రాపంచిక వ్యవహారాలని బాహ్య అభ్యంతరాల్లో ఉన్నవన్నీ తాత్కాలికాలే. అవి ఆధారమైన నీ ఆత్మస్వరూపమును విడిచి ఉండలేవు. ఉమ్, నువ్వు ఎటువంటి వాడివి? ఆ తెర వంటి శాశ్వతుడవు, ఉమ్, అన్నిటికీ ఆధారముగా ఉంటున్నటువంటి సద్వస్తువువి. దాని అందే ఇవన్నీ కూడా సత్యాలు నిత్యాలు అన్నట్లుగా కదులుతూ నిజం అనిపిస్తూ భ్రాంతిపూర్వకంగా ఉంటూ కాసేపటికి అవి తొలగిపోతాయేమో గాని నువ్వు తొలగిపోవడం లేదు. లేదమ్మా. కాబట్టి శాశ్వతమైన ఆత్మస్వరూపానివి. ఉమ్, అవన్నీ నిజాలని, మనకి వెలిగా ఉన్నవన్నీ ఉన్నాయని అనుకునే అలవాటు బాగా బలిసిపోయింది మనకి. ఇప్పుడు మనకి లోపల మనసులో తోచేవి వెలుపల విషయాలు కనపడి సత్యమని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచము మనలో ఉన్న భావాలు సత్యమనే కదా మనం అనుకుంటున్నాం. అవునమ్మా. మనం అన్నట్లే భ్రాంతి కలిగి ఇవన్నీ మనం శాశ్వతంగా ఉంచేసుకోగలము, ఉంచేసుకుంటాము అనుకుంటూ భ్రమలో ఉన్నాం. ఉమ్, అందుచేత మన చేత తెలియబడేవన్నీ నిజాలని, మనకి వెలుగా ఉన్నవన్నీ అవి మనకంటే వేరుగా ఉన్నాయని అనుకునే అలవాటు బాగా బలిసిపోయింది మనకి. వారిని ప్రధానాలుగా ప్రదర్శించి నిజస్వరూపాన్ని దాచివేయడం జరుగుతుంది. వీటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల వెలుపల కనిపించుతున్నటువంటి ఈ జగత్తు, లోపల ఉన్నటువంటి భావాలు అవే ముఖ్యమైనవి అయి ఉన్నాయి అనుకుని వాటి మీద ధ్యాస పెడుతూ ఉండడం చేత నిజస్వరూపమైన నీ ఆత్మస్వరూపాన్ని అవి దాచివేయగలుగుతున్నాయి. నీ ధ్యాస దేని మీద పడి ఇవే సత్యం అనిపిస్తున్నాయి, నీ స్వరూపాన్ని ఇవి కప్పేస్తున్నాయి. సదా ఉన్నది ఏకైక సత్యము అయిన ఆత్మను కనుక్కో. వీటన్నిటికీ ఆధారమేమిటా అని ఒక్కసారి ఆలోచించి ఎవరికి ఇవన్నీ తెలుస్తున్నాయి అని ప్రశ్నించు. నాకని సమాధానం వస్తే నేనెవరా అని ఆగి చూడు. అప్పుడు ఈ దృశ్యమంతా అదృశ్యమై ఆత్మయే తానుగా ఏకైకంగా ఉన్నటువంటి ఆత్మ నువ్వు కనుక్కోగలుగుతావు. దాన్ని కనుక్కోగాని ఇవన్నీ కళ్ళన్నీ కరిగిపోయి అవన్నీ కూడా ఆత్మకు వేరు కావు అన్న ఎరుక మిగిలి ఉంటుంది. ఇవన్నీ కళ్ళలు కల్పితాలేనా? కల్పితాలే అమ్మా. కరిగిపోయి ఒకవేళ ఇవన్నీ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నా అవి నన్ను విడిచి లేవు అనేటువంటి ఎరుక మిగిలి ఉంటుంది. అవునమ్మా. ఉండుగాక లేకపోవుగాక, ఉన్నను లేకున్నను నన్ను విడిచి ఏదీ లేదు, ఉన్నది నేనేనటువంటి ఎరుకగా నువ్వు మిగిలి ఉంటావు. తురీయమని ఆత్మకి ఇంకొక పేరు. జగదాది 3 అవస్థలు ఉన్నాయని ఎరిగిన మనసుకి తెలియనిది ఆత్మ ఒకటే. మనసుకి తెలియంది ఏమీ లేదమ్మా. ఎక్కడెక్కడ ఏది కావాలంటే అలాగ వాటిలన్నిట్లో దూరి 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 మరీ తెలిసేసుకోగలదు. కాబట్టి తురియమని నీ స్వరూపమైన ఆత్మకి మరొక పేరు.
జాగ్రత్తాది 3 అవస్థలు ఉన్నాయి అని ఎదిగిన మనసుకి తెలియదు ఆత్మ అంటే ఏంటో. అన్నీ తెలుసు కానీ 3 అవస్థలో నానా రకాల విషయాలు, విశేషాలు, ఇష్టాలు, అయిష్టాలు తెలివితేట ఎంత గొప్పగా ప్రదర్శించగలదంటే దానికి ఇష్టమైన విషయంలో అంత సూక్ష్మాతి సూక్ష్మంగా దూరిపోయి కథలన్నీ అల్లేసుకోగలుగుతుంది. దానికి నచ్చిన కథలు. అవునమ్మా. కాబట్టి ఈ 3 అవస్థలు ఉన్నాయని ఈ మనసుకి తెలుసు కదా. నిద్ర, మెలకువ, కళ మనసుకి తెలుసు. ఆ మనసుకి తెలియంది ఏంటంటే ఆత్మ ఒక్కటే తెలియదు. తనకంటే అన్యమైనవన్నీ తెలుసమ్మా ఈ మనసుకి. తనకు ఆధారమైందే తెలియదు కానీ అది ఒక్కటే సత్యం, అదే నిత్య సిద్ధం, అది కాక మరి ఏది లేదు. ఆత్మ బుద్ధి, దేహాత్మ బుద్ధి కలకాలము జగత్తు మనకు అన్యదా బాహ్యంగా ఉన్నట్టు తోస్తుంది. దేహాత్మ బుద్ధి వల్ల ఎంతసేపు కూడా ఈ జగత్తు మనకంటే వేరుగా ఉన్నట్లే తోస్తుంది. నువ్వు ఒక్కసారి నీ స్వరూపమైన ఆత్మని కనుక్కో. నీకంటే అన్యముగా నీ చేత తెలియబడేవి ఉంటాయేమో అప్పుడు చూడు, నీకే తెలుస్తుంది. కాబట్టి నీ స్వస్వరూపము సత్యము, నిత్యము, శాశ్వతము. ఈ 3 అవస్థలు కూడా దాన్ని తురీయం అంటారు, ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు, బ్రహ్మం అంటారు. దాని అందే ఈ 3 అవస్థలు అలా కలుగుతూ తొలుగుతూ ఉంటాయి. అవి సత్యాలు నిత్యాలు కావు, వాటికి అవే ఉండలేనివి. కాబట్టి వాటికి ఆధారం ఏమిటా అని చూడనంతసేపు ఇవే సత్యాలుగా నిత్యాలుగా భ్రమలో ఉండి జన్మ పరంపరలో తిరుగుతాం. దీనికి ఆధారం ఏమిటా అని చూస్తే ఎవరికి ఇదంతా తెలియబడుతోందో అట్టి నీవే వీటికి ఆధారము, అట్టి నీవే పరమాత్ముడి అని నీవు నేను స్వస్వరూపాన్ని తెలుసుకున్న క్షణంలో నీ కంటే అన్యముగా తోచి దృశ్యమానమైన జగత్తు ఉంటుందో లేదో అప్పుడు నీకు అనుభవంలోకి వస్తుంది అన్నారు భగవాను. కాబట్టి అవస్థాత్రయాన్ని చక్కగా విశ్లేషించి తురీయము అన్నది అవస్థ కాదని, నీ స్వస్థితే అని, దాని అందే ఇవన్నీ కలిగి తొలుగుతూ ఉన్నాయని, నీ చేత తెలియబడేవే నీ సత్యాలు నిత్యాలు కావని ఈ భ్రమలో పడక దీని మూలమేమిటా అని ప్రశ్నించి చూస్తే ఆ మూలమే నీవై ఉన్నావు. నీవు లేకపోతే అది లేదు, అది లేకపోయినా నువ్వున్నావు. అట్టి నీవే సచ్చిదాత్మ స్వరూపుడివి అని ఈ అవస్థాత్రయాన్ని చక్కగా వివరించి తెలియజేశారు. తురీయం అంటే ఏమిటి అని అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప ఉపదేశం. దీన్ని మనం అందరం కూడా గ్రహించి ఆచరించడానికి గ్రహిస్తే చాలు. ఆచరించడానికి ఏముంది? కాళ్ళతోటి చేతులతోటి ఏదో పనులు చేసి కర్మకాండలు చేసేది కాదుగా. కాని దాన్ని కాదని వదిలేయడమే మనం ఇక్కడ చేయవలసింది. కాబట్టి ఇక్కడ కర్మలతో గాని, మరి యోగాలతో గాని, భక్తితో గాని, దేనితో గాని ఏ పని లేకుండానే ఊరికే ఉన్నదాన్ని ఉన్నట్టు ఉంటే లేనిదంతా అదే తొలగిపోతుంది అనేటువంటి గొప్ప సందేశాన్ని అందించినటువంటి శ్రీరామ సద్గురుదేవులకి అనేక వందనములు. అది శివోం నమః.